హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త పీఆర్సీ ప్రాసెస్, అలాగే పీఆర్సీ ఫిక్సేషన్ గురించి అప్డేట్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిన విషయం మనకు తెలిసిందే అండి. సో ఈ 12వ పీఆర్సీని అమలు చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వచ్చినట్లయితే, ముందుగా ఉద్యోగులకు సంబంధించి 2023 జూలై నాటి డిఏ ఎంత ఉంటే అంత మొత్తానికి కూడా బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ కలిపి 12వ పీఆర్సీ బేసిక్స్ పేని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా బేసిక్ను ఫిక్స్ చేసిన తర్వాత కొత్త బేసిక్ పే ఆధారం చేసుకుని హెచ్ఆర్ఏను పెంచడం జరుగుతుందండి. అంతేకాకుండా పీరియాడిక్ ఇంక్రిమెంట్ మరియు ఏఏఎస్ కూడా కొత్త బేసిక్ పే ఆధారంగానే పెంచడం జరుగుతుంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే 2023 జూలై నాటికి ఉండే డిఆర్ను ప్రస్తుతం బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ కలిపి కొత్త పెన్షన్ బేసిక్గా నిర్ణయిస్తారు. ఇంకా ఎవరికైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందో వారికి కొత్త బేసిక్ పే ఆధారం చేసుకొని ఏక్యూపీ అనేది రావడం జరుగుతుంది. ఈ బెనిఫిట్స్ అయితే రానున్నాయి.